నైరుతి నైరాస్యం వల్ల గతించిన ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల సాగు విస్తీర్ణం ఇంచుమించు సగం తగ్గడం వల్ల యూరియా వాడకం భారీగా తగ్గిన మాట వాస్తవం. ఖరీఫ్లో మొదలైన లోటు వర్షపాతం, విద్యుత్ కోతలు రబీ నాటికి మరింత పెరగడం వల్ల యూరియా సహా అన్ని రకాల ఎరువుల కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. తద్వారా కొరతన్న మాటే ఉత్పన్నం కాదని జిల్లా వ్యవసాయ శాఖలు స్పష్టం చేశాయి. కానీ రబీ నాట్లు పడి యూరియా చల్లాల్సిన సమయానికి కొరత తలెత్తింది. నల్గొండ జిల్లాలో 2 వారాలుగా పాసు పుస్తకాలతో బారులు తీరిన బక్క రైతుకు ఒక్క బస్తా దొరకడం గగనమవుతోంది. యూరియా మొత్తాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి తమను ఇబ్బందులు పాల్చేస్తున్నారని జిల్లా రైతాంగం గగ్గోలు పెడుతున్నా జేడీఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడం శోచనీయం. ఎరువుల పంపిణీ విషయంలో ఏలికలు మారినా రైతుల తలరాత మాత్రం మారలేదు. టన్నుల కొద్దీ యూరియా పక్కదారి పట్టడం వల్ల అన్నదాతలు, ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల ముందు పడిగాపులు కాయాల్సిన దురావస్థ. వర్షాభావంతో గత ఖరీఫ్లో సాధారణ సాగు విస్తీర్ణం 60% పరిమితమైంది. వచ్చిన యూరియా నిల్వలు పెద్ద మొత్తంలో గోదాముల్లో పేరుకుపోయాయి. బఫర్ స్టాక్స్ సైతం అందుబాటులో ఉన్నాయన్నది వ్యవసాయ ఉన్నతాధికారుల మాట. తీరా దాల్వా పంట అదనొచ్చేసరికి నల్గొండ జిల్లాలో ఎరువుల పంపిణీ తీరిది. 7 గంటల నుంచి వచ్చినా కానీ ఇప్పటిదాకా సీరియల్ రాలేదు. ఇప్పుడు సీరియల్ వచ్చే ముందర టీం కానీ వెళ్ళిరాము. గత ఆనకాలం రోజు పత్తి చేలకు, వరి చేలకు అన్నిటికీ అందింది. ఇప్పుడు కనీసం ఎకరం 4 ఎకరాలు పెట్టినోనికి ఎకరమే పారుతుంది. ఆ ఎకరానికి కూడా యూరియా దొరకట్లేదు. మాకు ఇప్పుడు ఆ ఎకరం కూడా చేయి దక్కించుకునే వెళ్ళలేదు. మా పరిస్థితి ఏంది అసలు కొద్దిగా ఆలోచించండి. యూరియా వచ్చేసి 3 ఎకరాలు పొలం నాటు పెట్టి అందులో 2 ఎకరాలు ఎండిపోయింది. 1 ఎకరం మన తిండి గుంజల కోసం పెట్టుకుందామంటే యూరియా దొరకలేదు. 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఎవరు వచ్చినా కూడా 10 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది అని చెప్పేస్తారు. జిల్లాలో నీటి వసతి ఉన్న కొందరు రైతులు కుటుంబ పోషణ కోసం నాట్లు వేశారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని 40,000 హెక్టార్లలో వరి సాగు చేశారు. వీరంతా 50 రోజులుగా కనీసం బస్తా యూరియా పొలంలో చల్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. నిబంధనల ప్రకారం పాసు పుస్తకాలు, పహాణీల నకళ్లతో యూరియా కోసం స్థానిక సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాసి బేజారుకు గురవడం తప్ప అదనుకు యూరియా బస్తా దొరికే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మేము యూరియా కోసం 15 రోజుల సంది తిరుగుతున్నాం. ఒక యూరియా బస్తా కూడా దొరకలేదు. వచ్చిన కరెంటుకు దాదాపు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు పెట్టి నాట్లకు ఎకరమే పెట్టుకున్నాం. ఆ యూరియా దొరకక వరిసేనంతా ఎర్రగా తెల్లగా బీడు బారిపోయే పరిస్థితులు ఏర్పడ్డది. అధికారులను అడిగితే పట్టించుకునే పరిస్థితి లేదు. కట్టంగూరు వ్యవసాయ సహకార సంఘంలో యూరియా వచ్చిందని తెలిస్తే మేము 4 రోజులు తిరగడం జరిగింది. అసలే అనావృష్టితో ఈ చేప కరువు వచ్చిందంటే అరెకరం పెట్టుకున్న రైతులకు కనీసం ఒక బస్త కూడా దొరకడం. రానుగోని ఛార్జీలు 4 రోజుల నుంచి 100 రూపాయలు ఛార్జీలు అయినాయి. ఇక్కడికి వస్తే సీరియల్ ఉండదు. అది అనుకోలేక దొరకటం లేదు. అనావృష్టితో రైతులు చాలా కొద్దిగానే సాగు చేశారు. ఆ సాగుకు సరిపడే యూరియా కూడా ప్రభుత్వం సరఫరా చేయకపోవడం దీని అనుకున్న అంతరార్థం ఏందో రైతులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ప్రకృతి అంతరాయం, విద్యుత్ కొరతల మధ్య తిండి గింజలైనా వస్తాయనే ఆశతో 1-2 ఎకరాల్లో దాల్వా సాగు చేసిన రైతులు మార్కెట్ తీరుతో తలలు పట్టుకుంటున్నారు. సొసైటీల పేరుతో డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలించడం వల్ల యూరియా ధరలు రెట్టింపయ్యాయి. సమయాభావాన్ని అవకాశంగా మలుచుకున్న సహకార సంఘాలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తుంటే కలుపు మందులు, పురుగు మందులు కొంటేనే యూరియా అంటూ వ్యాపారులు షరతులు పెడుతున్నారు. ఈ తంతు అధికారుల అండతో సాగడం వల్ల అన్నదాతకు ఆసరానే కరవైందని బాధితులు ఆరోపిస్తున్నారు. సంఘం వాళ్ళు వారం రోజులు మేము తిరుగుతున్నాం. మేము లైన్లో ఉంటున్నాం. లైన్లో ఉండి సగం ఇస్తున్నారు, సగం ఆపేస్తున్నారు. పాస్బుక్ 2 రాస్తున్నారు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కనీసం 20 బస్తాలు కావాల్సిన కూడా 5 బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. రేటు 568 రూపాయలకు 2 ఇస్తుంటే 600 రూపాయలు చేస్తున్నాం. 15 నిమిషాలకు ఒకసారి ఈ రేట్ మారడం జరుగుతుంది. ఇటువంటిది పోలీసు వారు కూడా సహకరిస్తలేరు. కొంతమంది అధికారులు కూడా ఈ అక్రమార్కులతో చేతులు కలిపి ఈ యూరియాని పక్కదో పట్టించి రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి చేస్తారు. రబీలో గానీ, ఖరీఫ్లో గానీ అన్ని జిల్లాల్లో యూరియా దొరుకుతుంది. నల్గొండ జిల్లాలో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం. మరి ఎరువుల షాపులు చుట్టూ తిరిగితే వాళ్ళు రేపాకు మాపా అని ఇప్పటికి 15 రోజులు అయింది. అక్రమార్కుల దందాన్ని ఇదివరకు పట్టుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగించి అక్రమార్కుల నుంచి యూరియా కొరతని తగ్గించినట్టయితే నల్గొండ జిల్లా రైతాంగానికి ఇబ్బంది ఉండదు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం పాతపాటనే పాడుతున్నారు. 1000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయంటున్న జేడీఏ యూరియా విషయంలో ఆందోళన పడాల్సిన అవసరమే లేదని రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 62,772 మెట్రిక్ టన్నులు
మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీంట్లో యూరియా 17,452 మెట్రిక్ టన్నులు మనకు అందుబాటులో ఉన్నాయి. కేవలం బఫర్ దగ్గర 6,700 మెట్రిక్ టన్నులు మన మార్కెట్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఏదైతే మార్కెట్ దగ్గర అందుబాటులో ఉందో ఇవన్నీ కూడా ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతు సోదరులకి అందజేయడం జరుగుతుంది. అలాగనే మిగిలినటువంటి ఎరువులు అధీకృత డీలర్ల ద్వారా జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాల నుంచి రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి కావలసిన యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ, డిఏపి కానీ ఇవన్నీ ఎరువులు కూడా తగిన అవసరం మేరకు మనకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఎరువుల విషయంలో ఎటువంటి చింతించవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బడా రైతుల ఇష్టారాజ్యం కూడా సన్నకారు నిరీక్షణకు కారణమవుతోంది. ఇప్పటికైనా నల్లబజారు యూరియా విక్రయాలను అరికట్టి అన్నదాతలందరికీ సకాలంలో ఎరువులు అందించాలి. అప్పుడే కొరత కోతల మధ్య సాగుతోన్న దాల్వా పంట నుంచి ఆశాజనక దిగుబడులు రావడానికి ఆస్కారముంటుంది.